చిందు యక్షగానం, కీచకవధ. మరి విరాట పర్వంలో మహాభారతంలోని ఒక అంశం ఇది. ధరణీ చక్రం సంచలింపగా సముద్ధాంతంబులై గ్రక్కునన్ కురుసైన్యంబులు వచ్చి ముట్టుకొని అన్ గోవర్గమును వేగమై మరల తెచ్చుటకును కడంగెదను. రిపుష్మాపాలలోకంబున శరజాలంబుల పాలు చేసేదను. భుజోత్సాహంబు శోభిల్లగన్నటువంటి అర్జునుడి ప్రతిజ్ఞ విరాట పర్వంలో జరిగితే, అజ్ఞాతంగా ఉండేటువంటి వలలుడు ద్రౌపదిని కీచకుడి బారి నుంచి ఎలా రక్షించాడో అందించి అద్భుతమైనటువంటి యక్షగాన రుచి. మీ అందరి చప్పట్ల మధ్య వారికి సాదర స్వాగతం. ఈ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలకు, మరి మా యొక్క తోటి కళాకారులకు, మరి మమ్మల్ని ఆహ్వానించినటువంటి పూజ్యులకు, మరి అందరికీ మా యొక్క కళాభివందనాలు. మాది వరంగల్ జిల్లా గడ్డం చిరంజీవి బృందం వారిచే కీచక వధ అనే ఘట్టము ఇప్పుడు జరగబోతుంది. మీరు గట్టిగా చప్పట్లు కొడితే మీ చప్పట్లే ఈ కళాకారులకు సన్మాన దుప్పట్లు. తొలుతన విఘ్నమస్తు అని దూర్జటి నందన నీకు మృక్కెదా, ఫలితము చేయవయ్యా నిన్ను ప్రార్థన చేసదయే కదంతమా, వలపలి చేతి గంటమునా వాకులనెప్పుడు బాయకుండుమా, తలపులలోన నీవే గతి దైవ వినాయక లోకనాయక. ఓ ఘననాయక నాయక, ఓ గణనాయక ఓ శుభదాయక, సాగుగా నిన్ను మది ప్రస్తుతి చేసెదా, ఓ ఘననాయక ఓ శుభదాయక. గజలందీయలు గల్లని మ్రోయగా, ఓ జయమముదయ ప్రవర వినయ, ఓ ఘననాయక ఓ శుభదాయక, ఘననాయక ఓ శుభదాయక. జూదమున ఓడిన పాండవులు 12 ఏళ్ళు వనవాసము చరించి 1 ఏడు అజ్ఞాతవాసమునకై విరాట మందిరములో గల కొలువు కూటమ్మునకై ధర్మజ, భీమ, అర్జున, నకుల సహదేవ వారి ప్రియపత్ని అయిన పాంచాలి మారువేషధారులై వచ్చారు. ద్రౌపది పేరున ఉన్నటువంటి ఆ మహాతల్లి మాలలి అనే సైరేంద్రి పేరుతో మాలలి అనే దాసి కులము గల మాలి అని పేరుతో సుదేష్ణ మందిరములకు వచ్చాది. విరాట్ మందిరమును చేరుకుని ఆ సుదేష్ణ రాణిని ఏ విధంగా ప్రార్థిస్తున్నది. కొమ్మయవారముద్దు కొమ్మయవారముద్దు మణి బొమ్మది పేరు చెప్ప మణి బొమ్మది పేరు చెప్ప కమ్మయను కడు తమ్మున మెలగతి చెలియా ప్రకాశించవలసిన చంద్రుడు ఎంతటి తేస్సు కలిగి ఉన్నవాడు
అంతటి కళా వైభవము కలిగిన నీవెవరు, నీ పేరేమిటి, నీ కులమేది, ఎందరి గురించి మా పట్టణములు చేరుకున్నారో సమ్మతి అగ్గల నన్ను చరించదా మహారాణి. నా పేరు సైరంధ్రి, మాలిని అనగా ఒక దాసి సైరంధ్రి అంటారు. నీ వద్ద ఒక సంవత్సరము ఊడిగమ చేసి బ్రతకాలని ఇక వచ్చానమ్మా. మారువేషధారులై మా పట్టణము 5 మగవాళ్ళు చేరారు. నా భర్త సన్నిధానములో కొలవై ఉన్నవారు. సరే, ఈ మాయ ఏమిటో తెలియదు. నీవు కూడా నా వద్ద దాసిగా స్వీకరిస్తాను. ఇంటిలో మాలినియుండవేనా, ఇంటిలో పూని, ఇంటిలో మాలినియుండవేనా, ఇంటిలో పూని సంతకము మాని. ఏక సంవత్సరము నా వద్ద నిన్ను కొలువుగా స్వీకరిస్తాను. అవును తల్లి, తప్పనిసరి ఉండగలను. నేను చెప్పిన పనులను చేస్తూ నా పట్టణంలో నా సన్నిధానంలో ఉండవమ్మా. ఈ విధంగా మీ పాదములకు జోహారు చేస్తున్నారు. రసాతలమున భీముని భయానికి 12 సంవత్సరములు దాగుపడి ఉన్న నా తమ్ముడు కీచకుడు వందనమక్కగారు కుశలం బెకామరి నందనుల కుమారియలు నాది సమూహము సేవకాదులు పొందుగ క్షేమమా. ఇక నీ పొందమెనంగు మెరంగు మోనియు మందమరాలగా మినియు మానిని ఎవ్వరు నాకు చెప్పవే. ఈ అందాల రాసి మందమరాలగామని ఈ సుందరి మరి ఎవరు కావచ్చు? అగ్రజ సోదరా కీచక అదుజ వర్ధిల్లరనేటి కాంత జయమే, అనుజ వర్ధిల్లరనేటి కాంత జయమే. దానమన వారి కుశలంబు గణత జపక నీదు చూడ్గుల మెలగెడు నెలతనాదు నందనియును తరయుదాని నడుగనేలా. ఆ ఆ నా కూతురైనా ఉత్తరమ్మ, ఆవిడ గురించి నీకెందుకు? 12 సంవత్సరముల ఆయన రసాతలమున భీముని భయానికి దాగుపడి నేటికి నా పట్టణమును చేరుకున్నావు. మా క్షేమ వార్తలు మీరు తెలుసుకోవాలి. నీ క్షేమం మాకు చెప్పాలి సోదరా. ఈ గృహంలో ముందు నేను వెళ్ళి వచ్చినగాక. ఓ అందమైన సుందరి లలామా, ఎవరు స్వామి? ఈ గృహంలో నా ఒంటరిగా విహరిస్తున్నావు, మరి నీవు ఎవరు కావచ్చును? ఎవరా? మీ యొక్క అక్క సుదేష్ణాదేవి వద్ద ఒక కొలువుగా ఉన్నటువంటి దాసికాంతను. నా పేరు సైరంధ్రి. అవునా? కొమలిని మోము చూపబెట్టు, కొమలిని మోము చూపబెట్టు, గజామిని మసాల కుంకులయటు. కొమలిని మోము చూపబెట్టు, కొమలిని మోము చూపబెట్టు, గజామిని మసాల కుంకులయటు.
వెళ్ళలామా? మహారాజా, కీచక నామధేయము సింహబలం బిరుదాంకితము గల్లవాడును దండబరుడను రణ విజయుడను. నేను కీచకుడును, నీ సన్నిధానముకు చేరవచ్చాను. భూమి పతుల ఈ మాటి మాటికి ఇటు ప్రేమ దాసిల ఏడ ఏటి ఏటికి నీ మా సోమా భావ్యమౌన పొమ్మి భంగము చేయుట భావ్యమౌన పొమ్మి. మహారాజా, మీరు ఈ భూమికి పతులు కావున నేను ఒక దాసాంగరుడు నన్ను చూసి మీరిలా మాట్లాడము తప్పు కదా మహారాజా? నిత్యముగా నీతోటి ఇవాటి రోజున నేను తప్పకుండా ప్రేమించవలేను. ఇక తొందరగా. అవునా మహారాజా, మీరు పెద్దలు, మేము ఒక దాసాంగరులం కదా. వాలాదికా నా పైన ఈ మరులు వాలాదికా నా పైన ఈ మరులు వాలాదికా కలదు నాకొక్క వ్రతము వాలాదికా గంధర్వులే ఉరుపతులు గలరు నాకు నావలా తెలిసిన కడు ముష్టిగా ఫలయోగా వించెదరు నీకుటు వలదిత. మహారాజా, నా పైన నీ యొక్క ప్రేమ వలదు. నేను ఒక దాసికాంతను, మీరు మహారాజులు, మా పైన మీ మరలు వద్దు. ఇక వెళ్ళిపోండి. వలసల పలకచున్నావా? దాసికి నీవు దోషికంతవు, నేను కీలిక వయసు సింహాల బలము కల్లవాడును దండబరుడను విజయుడను. కీచక నామధేయము సింహబల బిరుదాంకితము గల్లవాడును. ఇక నిన్ను విడిచిపెట్టి వాడిని కాదు. రవి మహారాజా, అందుగా నీకు వేగా అందుగా నీకు వేగా కమలాక్షులు పెక్కురు గల్గి వారి వంకను గనబోక నన్యసతిగాంచి భ్రమించుట వివేకమే కదా. ముంగిట ఉన్న అన్నమున్ ముట్టగ కాలను తన్ని కూటికై. విన్నావా రాజా? ఎంగిలి స్తరిను ఘతుక ఎంచుట యాశున కంబుకై వడిన్.
రాజా, నీకు భార్యలు ఉండవచ్చు. 16 మంది భార్యలను విడిచిపెట్టి ఇక నా వద్దకు వచ్చి ఒక దాసి వెనుకను చూసి ఇలా ఇక అనడము ఇది మర్యాద కాదండి. నా 5 గంధర్వ పతులు ఉన్నారు. ఒకవేళ వారికి తెలిసినచో ఇక నిన్ను తృక్కడిస్తాను, అంటే చంపుతాను. నా పైన ఈ మరుడికి వరదు. ఇక వెళ్ళిపో. నిన్ను విడిచిపెట్టే కాదు. అమ్మా మహారాణి మాలిని, నీ యొక్క తమ్ముడు కీచకుడు వచ్చి ఇక నాపై ఏదేదో మాట్లాడుతున్నాడమ్మా. ఇది నీకు తగునా ధర్మమేనా? నీ తమ్ముడికి ఒకసారి చెప్పు, జ్ఞానోపదేశం చెప్పు తల్లి. సూచితివాదరసాని మీ కీచకు చేష్టలు పూని నీచుడు దుర్మద యాచక వేశ్యను సూచి భ్రమించదు చెలి మంచిద సూచితివాదరు కానీ కీచకు చేష్టలు పూని మహారాణి, మీ తమ్ముడు కీచకుడు వచ్చి నా వద్ద ఏదేదో వాగుతున్నాడు. ఇది మర్యాదేనా? మీ తమ్ముడికి జ్ఞానోపదేశం చెప్తారు. రాచవాడుతా నిన్ను చూచి అడిగడే మందు ప్రతి తోట కనులో చదాలేకను. అవునా తల్లి? ఇది తెలివంతును రాచవాడుతా నిన్ను చూచి అడిగడే మందు. మారని, నా సోదరుడు రాచవాడగుట వలన నీవు దాసి వగుట వలన నీ అంశమును వీక్షించి భ్రమ చెందినడు. ఇందులో తప్పితార్థమేమి లేదు. సరే, ఒక్క మాట, సాటి ఆడదానిగా నీకు జరిగిన పరాభవమునకు నా తమ్మునికి బుద్ధి చెప్పి వాడిని రసాతలమునకు సాగరంపుతాను. నీవు లోనికి వెళ్ళవమ్మా. సరే, ఇక వెళ్ళు. లోనికి వెళ్ళండి. ఇక మీరు వెళ్ళండి. ఇక మీరు వెళ్ళిపోండి. ఇదే సమయంలో నా యొక్క భర్త అయిన భీమసేనుడు అట్టి భీమసేనుడి వద్దకు వెళ్ళి ఈ యొక్క వర్తమానం ఏమిటో చెప్పాడు. ప్రాణేశ్వర భీమసేన రండి, భీమసేన రండి రండి. ఏమీ మత్స్య దేశంలో స్త్రీ రుదనం వినబడుతుంది. నా కరపాదముల చేత పెద్ద పెద్ద చెట్లను పెరిగి కరపాదముల చేత విరచి 10 పుట్ల వంట చేశాడు. చేసిన ఈ వంటశాలలో మత్స్య దేశంలో ఒకరు కూడా రాకపోయినా అన్నమంతా నేనే భక్షించాను. ఈ స్త్రీ రుదనం ఎవరు కావచ్చును? రంగరాజ్యమా ముండరాజ్యమా? ఈ మధ్య దేశంలో ఒక స్త్రీని వెంబడించి బలత్కరించడానికి ఎవడో దుర్మార్గుడు వచ్చే ఒకరు కూడా ఆదుకునేవారు లేడు. ఈ మధ్య దేశంలో ఎవడు కావచ్చు దుర్మార్గుడు? మధ్య ప్రభావము మా ప్రభావం తెలియక ఎవడు కావచ్చు వాడు దుర్మార్గుడు? ప్రాణేశ్వర, ఈ వంటశాల యందు ఇక మీరు ఇక పడుకొని ఉన్నారా? ఏమీ దేవి, అట్టి కీచకుడు వచ్చి ఇక నన్ను ఇగ్గుమొగ్గులాడుతున్నాడు. ఇక వాడిని ఈ రాత్రికి ఇక మీరు నా అజాత శత్రువైన సింహముడు వచ్చాడా? అవును స్వామి. కోటి సింహములు బలపగలిగిన సింహముడు నా అజాత శత్రువు. ఏమి ఆపద కలిగిన చెప్పు స్వామి. నిదురాబట్టన నీకు భీమా పాండవ భీమా లేవయ్య భీమా నిదురాబట్టన నీకు భీమా నిదురాబట్టన నీ కళ్ళదిగో కీచకుడొచ్చే నన్ను పడదన్ని వైచేను నిదురాబట్టన నీకు భీమా
కీచకుడు నడివీధిలో నన్ను పడదన్ని వహిస్తున్నాడు. కాస్త మీరు ఆలోచించి ఇక ఈ రేత్రి ఇక వాడిని చంపడమే కర్తవ్యమండి. అయినా నువ్వు ఎందుకు వచ్చావు? కన్నేయ సంగతి ఎటువంటిదో తెలియదా? కన్నేయ సంగతి ఎటువంటిదో కన్నుల క్రమములు భిన్నములై ఆ కన్నుల క్రమములు భిన్నములై చిన్నది బాబులు చిన్నబోయి ప్రాణేశ్వరాలి నీ నేత్రములకు బాష్ప బిందులు వాలుకుంటూ చిన్నపోయి చిన్న ప్రాంతాలపై వచ్చావు ఈ వంటశాలకు. నీ వచ్చే కారణమేమిటి? దాచకుండా విన్నవించు. ప్రాణేశ్వర, ఇక ఈ సమయం లోపల కీచకుడి మధ్యకి మారువేషం మన వెళ్ళి ఈ రాత్రి ఆ నర్తనశాల యందు ఇక వాడిని చంపడమే కర్తవ్యమండి. సరే, ఈ రాత్రి మీద నేను స్త్రీ రూపంలో ధరించుకుని వెళ్ళి ఆ నాట్యశాలలో వానికి మంచి మృదుమధురమైన మాటలు చెప్పి మత్తు పానీయము తీసుకుని రమ్మని, వాని దగ్గర ఆయుధములు లేకుండా నాట్యశాలకు రమ్మను. వచ్చిన నేను స్త్రీ రూపంలో వెళ్ళి వాడిని వధించి నీ బాధ తీర్చదను. చెప్తాము. ఇక రండి. మరియు ఈ యొక్క నర్తనశాల అంటే కీచకవధని ఘట్టాన్ని ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క పెద్దలకు ఇక మరీ ఇక 10,000 నమస్కారములు చేస్తూ మరి ఇక సెలవు తీసుకుంటున్నాం. నమస్తే. మహోత్కృష్టమైనటువంటి ధర్మరక్షణ ఘట్టం, పవిత్ర చరితం కీచక వధ ప్రదర్శించారు. ఆ కళాకారులందరూ కూడా మగవాళ్ళైనా కూడా అట్లా ఆడవేషంలో ఒక్కసారి సభను రసవంతం చేశారు. వారికి సభాపక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమృత కుమార్, స్రవంతి, అశోక్ కుమార్, గణేష్, రామచంద్రయ్య, వై అశోక్ కుమార్, శివాజీ, సౌభాగ్య, వై కేశవరావు, నరేందర్ అండ్ బాలాజీ వెంటనే బోనాలు వరంగల్ జిల్లా నుంచి విచ్చేసినటువంటి వీళ్ళు ఈరోజు మా కాలమ్మో మామైసమ్మో, మా కాలమ్మో మామైసమ్మో, కట్ట మీద వెలసిన పోలేరమ్ము, కట్ట మీద వెలసిన పోలేరమ్ము, పోలేరమ్ము సింగాలమ్ము, పోలేరమ్ము సింగాలమ్ము, పోలేరమ్ము సింగాలమ్ము. మా కాలమ్మో మామైసమ్ము, మా కాలమ్మో మామైసమ్ము, కట్ట మీద వెలసిన పోలేరమ్ము, కట్ట మీద వెలసిన పోలేరమ్ము, పోలేరమ్ము సింగాలమ్ము, పోలేరమ్ము సింగాలమ్ము, పోలేరమ్ము సింగాలమ్ము మకాలమ్ము. అమ్మా తల్లి, ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. మా కాలమ్మో మామైసమ్ము, మా కాలమ్మ మామైసమ్ము, కట్ట మీద వెలసిన పోలేరమ్ము, కట్ట మీద వెలసిన పోలేరమ్ము, పోలేరమ్ము సింగాలమ్ము, పోలేరమ్ము సింగాలమ్ము, పోలేరమ్ము సింగాలమ్ము మంగళమ్ము. మా తల్లి నీకు మేకపోతే బలి ఇస్తాం, తల్లి తల్లి నీకు
నీకు కోడి పుంజు బలి ఇస్తాం తల్లి తల్లి, మేకపోతు బలి ఇస్తాం తల్లి తల్లి, నీకు కోడి పుంజు బలి ఇస్తాం తల్లి తల్లి. మా కాలమ్మో మా మైసమ్మో, మా కాలమ్మో మా మైసమ్మో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అమ్మా పోతరాజులు బోలాలతో పూజిస్తాం తల్లి మాత. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. మంగళమ్మ జాతరాకు శివన్న పోతరాజులు పోతే చూడు, మంగళమ్మ జాతరాకు శివన్న మందిదంతా సోకు చూడు. ఆట చూడు పాట చూడు, శివన్న పోతరాజుల ఆట చూడు. ఆట చూడు పాట చూడు, శివన్న పోతరాజుల పోరు చూడు. మంగళమ్మ జాతరాకు శివన్న మందిదంతా సోకు చూడు. మంగళమ్మ జాతరాకు శివన్న మందిదంతా సోకు చూడు. ఆట చూడు పాట చూడు, శివన్న పోతరాజుల పోరు చూడు. ఆట చూడు పాట చూడు, శివన్న పోతరాజుల పోరు చూడు. మా కాలమ్మో మా మైసమ్మో, మా కాలమ్మో మా మైసమ్మో. కట్ట మీద వెలిసిన పోలేరమ్ము, కట్ట మీద వెలిసిన పోలేరమ్ము, పోలేరమ్ము సింగాలమ్ము, పోలేరమ్ము సింగాలమ్ము. మా అమ్మా మా బోలాలు బోలాలు బోలాలు. అమ్మా తల్లి నీకు బోలాలతో పూజిస్తాం తల్లి, ఊరేగింపుగా వస్తాం తల్లి. మా అమ్మ నీకు పూజలు చేస్తూ బోలాలతో నీకు పూజిస్తాం అమ్మా తల్లి. నీ ఊరేగింపుగా వస్తున్నాం తల్లి. అమ్మా అమ్మా తల్లి నెత్తి మీద బోనాలు పైన గండు దీపాలు నిన్ను కొలవచ్చా మా కాలమ్మో. నెత్తి మీద బోనాలు పైన గండు దీపాలు నిన్ను కొలవచ్చా మీ పోచమ్మో. పోచమ్మో పోలేరమ్మో మా తల్లి మా కాలమ్మో. పోచమ్మో పోలేరమ్మో మా తల్లి మా కాలమ్మో. నెత్తి మీద బోనాలు పైన గండు దీపాలు నిన్ను కొలవచ్చాను పోచమ్మో. పోచమ్మో పోలేరమ్మో మా తల్లి మా కాలమ్మో. పోచమ్మో పోలేరమ్మో మా తల్లి కాలమ్మో. మా కాలమ్మో మా మైసమ్మో, మా కాలమ్మో మా మైసమ్మో. కట్ట మీద వెలిసిన పోలేరమ్మో, కట్ట మీద వెలిసిన పోలేరమ్మో, పోలేరమ్మో సింగాలమ్మో, పోలేరమ్మో సింగాలమ్మో. తల్లి దండాలమ్మ, దండాలు దండాలు దండాలమ్మ. అమ్మ తల్లి మా కాలమ్మ, దండాలు దండాలు దండాలమ్మ. మమ్మేలు మాయమ్మ మా తల్లి పోచమ్మ, మమ్మేలు మాయమ్మ మా తల్లి పోచమ్మ. దండాలు దండాలు దండాలమ్మ, దండాలు దండాలు దండాలమ్మ. పాలకాలు మాడినావే మగాలి పోచమ్మ, పట్టు చీర కట్టినావే మగాలి పోచ. పాలకాలు మాడినావే మగాలి పోచమ్మ, పట్టు చీర కట్టినావే మగాలి పోచ. ఊరూర తిరిగినావే మగాలి పోచమ్మ, మట్టు భారం ఎత్తినావే మగాలి పోచ. పట్టు చీర కట్టినావే మగాలి పోచమ్మ, ఊరూర తిరిగినావే మగాలి పోచమ్మ. మా కాలమ్మో మా మైసమ్మో, మా కాలమ్మో మా మైసమ్మో. కట్ట మీద వెలిసిన పోలేరు
పోలేరమ్ము కట్ట మీద వెలిసిన పోలేరమ్ము పోలేరమ్ము సింగాలమ్ము పోలేరమ్ము సింగాలమ్ము పోలేరమ్ము సింగాలమ్ము మకాలమ్ము మాకాలమ్మో మామైసమ్మో మాకాలమ్మో మామైసమ్మో కట్ట మీద వెలిసిన పోలేరమ్ము కట్ట మీద వెలిసిన పోలేరమ్ము పోలేరమ్ము సింగాలమ్ము పోలేరమ్ము సింగాలమ్ము ఓ మాకాలమ్మో పోలేరమ్ము సింగాలమ్ము మకాలమ్మ జాతరకు శివన్న మందిరంతా సోకు చూడు మకాలమ్మ జాతరకు శివన్న మందిరంతా సోకు చూడు ఆట చూడు పాట చూడు శివన్న మకాలమ్మ జాతు చూడు మకాలమ్మ జాతరకు. కళాకారులు హైదరాబాద్ మరి లోకల్ బోనాలు అద్భుతంగా అందించారు. అందులో అమృత్ కుమార్ దర్శకత్వంలో వారు నృత్యం అందించారు. అమ్మవారిగా యాక్ట్ చేసిన స్రవంతి కూడా కూచిపూడిలో, భరతనాట్యంలో, జానపదంలో కూడా జాతీయ కళావేదికల మీద అద్భుతమైనటువంటి నర్తనం అందించినటువంటి శుభమైన కళాకారులు వారు. మీ అందరి యొక్క చప్పట్లతో వారికి కూడా ఒకసారి ఆశీర్వచనం అందించవలసిగా కోరుతున్నా. మరి వారు ధాత్రి కళాంజలి అధినేత్రి ఎవరైతే ఉన్నారో వారు కూడా కళాభిజ్ఞురాలే కనుక నటిగా, రచయిత్రిగా, నాట్యవేత్తగా, దర్శకురాలుగా, నిర్మాతలుగా మరి బహుముఖీనంగా విజృంభించి ఉన్నారు. వారి నేతృత్వంలో జరుగుతోంది కనుక ధాత్రి కళాంజలి అధినేత్రి శాంతకుమారి గారిని కూడా మీ అందరూ ఒక్కసారి మీ నిండు మనస్సుతో, పూర్ణ హృదయంతో, చప్పట్లతో ఆశీర్వచనం అందించవలసిగా అర్థిస్తున్నా. ఉట్టి మీద కూడు ఊరించినట్టు ఊరించకే ముద్దు గుమ్మ, నన్ను ఊరించకే ముద్దు గుమ్మ. పల్లె పదాల భసి